గత 10 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా DMHO లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడ విన్నవించుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. టెక్నికల్ గా కనబడుతుంది, నా ఫోన్ లో కూడా ఉంది, చూపించనా? దాని మీద యాక్షన్ ఏందని అడుగుతున్నా. మెమో ఇష్యూ చేయడం ఎప్పుడు చేస్తాను? ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్నోసెన్సీ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ స్ట్రైట్గా ఉండడే బాగా అనిపిస్తాడు. అడ్వాన్స్ ఉన్నా సరే కానీ స్ట్రైట్ ఉంటే బాగా నడుస్తుంది. అంత వాళ్ళ ఆఫీస్లో కలెక్షన్ ఉండేది. ఎవరు చెప్పారు? దానికి 1.5 మినిట్ దానికి ఆల్రెడీ ప్రొఫార్మ్ ఉంటుంది. దాంట్లో డేటు పేరు మార్చుకోవడం సార్. మీకు ఇండికేట్ చేస్తున్నాను. డైరెక్ట్ కలెక్టర్ గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్డు మీద గేట్ కాడ నిలబెట్టి 20 నిమిషాలు చెప్పినా బీ కేర్ఫుల్ అని చెప్తాను. ఈసారి ఏవైతే పోస్టింగ్లు ఉన్నాయో రోస్టర్ నేను చూసినాకనే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయాలి, ఇస్తే మీరు కూడా వెళ్తారు కలెక్టర్ గారు అని చెప్పారు. ఆల్రెడీ నా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పారు. 60 పట్టాలు ఎక్కించింది లాస్ట్ గవర్నమెంట్ అనేది తెలియదా? మీరు ఎవరు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సార్ టైఫాయిడ్ గురించి చెప్తున్నారు. అపాయింట్మెంట్ సార్ ఎవరిని అడిగారు మీరు? ఏదో అయ్యర్ స్టేట్ ఆఫీసర్ ఎవరు కన్సర్న్? ఏం పేరు? నోట్ చేసుకోండి. దేని గురించి అడిగినారు? ఇచ్చారు కదా, ఇయ్యక ముందు అది నిజమా కాదా అని చెప్పండి. అని చెప్పి ఇంకా ఎంప్లాయీగా చెప్పండి, లేకుంటే నేను మాట్లాడేది నేను మాట్లాడను. ఒకవేళ మీరు అబద్ధం ఆడినా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నేను వట్టిగా మాట్లాడట్లేదు. నిజమా కాదా? సే yes or no. ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఆర్డర్ కాపీస్ ఇచ్చినాక తర్వాత అక్కడ ఆపేసింది కదా సార్. ఆపేసినాక మేడం మాట్లాడింది. మేడం మాట్లాడితే కలెక్టర్ సార్ అప్రూవల్ తీసుకున్నామంటే శాలరీస్ కలెక్టర్ సార్ ఇవ్వరు కదా, ఇక్కడ సెక్షన్ నుంచి ఇస్తాం కాబట్టి మేడం ఆపమన్నారు సార్. గోడల మధ్యన చెప్పడం వేరు, ఓపెన్గా పబ్లిక్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ చెప్పడం వేరు. ఫ్యాక్ట్ ఉంది, జరిగింది నిజమే, అది మా ఆత్మకు తెలుసు, మేము తప్పు చేయట్లేదు, మేము అలిగేషన్ క్రియేట్ చేయట్లేదు. ఆయన స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలిగేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే 4 గోడల మధ్యన జరుగుతుంది, సాగం జరుగుతుంది. లేదు నిజమే ఇది, మేము ఓపెన్ టు ఆల్, మేము జరిగింది, మాకు ఖచ్చితంగా హరాస్మెంట్ జరిగింది, మాకు ఇబ్బంది పెట్టారంటే అందరి ముందట ఓపెన్గా చెప్పేస్తాం. అమ్మ అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉన్నారు, అందరికి భార్యలు ఉంటారు, అందరికి పిల్లలు ఉంటారు, అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటారు. ఎవరు ఎగ్జామ్షన్ లేదు. మఠాలు పెట్టుకున్న వాళ్ళని సాధులు ఉంటారు తప్ప మీతో అంతా 98% అందరి ఇళ్ళల్లో అందరూ ఉంటారు. సో దెర్ ఈస్ నో చేంజ్. If you want, you can openly tell. Otherwise, I will give you one questionnaire. You can give me in a sealed box. You will open it in the front of the commissioner or DH. మీ ఇష్టం, అట్లయినా ఇట్లయినా చాయిసెస్ యూస్. ఓపెన్ గా చెప్పడము. దాన్ని డిహెచ్ గారికి పంపితే ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టారు. ఏం సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టారు. అన్నయ్య పెట్టి కంప్లైంట్ ఈజీ యాక్సెప్టెడ్. ఈయననే కుర్చీలో కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. ఇది రెంటల్ కార్ల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఒక స్కామ్. ఆఫీసర్లకు అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ కార్ ఇస్తేనేమో
రిపేర్లు పెడతారు. ప్రైవేట్ కార్ ఇస్తేనేమో పర్సనల్ కార్ పెట్టి కథలు పడతారు, లేకుంటే వీళ్ళే పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఏదో ఒకటి వృత్తి దొరుకుతుందని అది పెట్టమన్నారు. కానీ నా కారునే పెట్టుకుంటా, నాతో సుట్టపోని కారు పెట్టుకుంటా, ఇంకోని కారు పెట్టుకుంటా, ఇదేమి ఇష్యూ. సరే అది డైవర్షన్ అవుతుంది. ఏమో కంక్లూడ్ అయింది ఆ రోజు వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేశారు డిహెచ్, రేపు ఏం చేస్తారు ఈ కేసు? ఆనాడు ఆడు ఊకున్నాడేమో ఎమ్మెల్యే కూడా ఉంటాడు, నేనైతే ఊకోను సార్. ఇది ఇష్యూ స్టేట్ వైడ్ అయ్యి ఇబ్బంది అయ్యేందుకు కావదు. 7th వరకు నాకు ఓపిక ఉంటుండొచ్చు. 7th తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది 8th రోజు. ఏం చేస్తారో ఈ లోపల చేయాలి. నేను యాజ్ ఎ బ్రదర్గా గైడ్ చేస్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మీ భార్య పిల్లలకు కనీసం గౌరవం ఉండాలా మార్కెట్లో అంటే మీ అంతలా మీరే వెళ్ళాలా. నేను కలెక్టర్ని కాదు, మళ్ళీ రిపీటెడ్ అగైన్ నేను మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్నా. కలెక్టర్ లాగా ఆలోచించు, నువ్వు లీవ్ పెట్టు చెప్పే రకం కాదు, పెట్టేసి వెళ్ళిపో అని చెప్తున్నా. ఉంటా అంటావు, ఉండు, అనుభవిస్తావు అని చెప్తున్నా. అనవసరమైన ఈ కేసు ఇదంతా పెట్టుకుంటా వాళ్ళ ఫేస్లన్నీ బయటకు వచ్చుకుంటా కథలు పడతా ఉంటే ఇబ్బంది అవుతుంది. నీవే తప్పు చేసినావు, ఏ తప్పు చేయలేదు అనేది తర్వాత విషయం. కానీ జరిగింది ఒక ఆడపిల్ల చెప్తున్నది అంటే అది నిజమే ఉంటుంది. 99.9 90 కాదు, 90 యాక్సెప్ట్ చేయకుండా. సరే కరప్షన్ అంటే సరే అదేదో కంట్రోల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది పద్ధతి కాదు. ఇంతమంది ముందు చెప్పాల్సిన అవసరం లేదు. అంతమంది ప్రెస్ అన్న ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది చేయాలా ఏది బయటకు పంపాలా అదే పంపాలి. కానీ వ్యక్తిగతంగా ఎవరైనా పిచ్చి పిచ్చిగా పంపితే అది మీ ఇంటి ఆడోళ్ళకు కుసరుతుంది. నేనైతే ఏదన్నా ఒకటి చూసుకొని చేయండి. అవును సార్.